హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమలత వింజం. అండ్ ఇవాళ వచ్చేసి సాటర్డే అండ్ ఇవాళ మేము దేవరా మూవీకి వెళ్తున్నాం. నిన్న రిలీజ్ అయింది కదా, సో చాలా ట్రై చేసాం టికెట్స్ కోసం, కానీ దొరకలేదు. సో ఇవాళ దొరికాయి, వెళ్తున్నాము. అది కూడా కొంచెం దూరంగా దొరికాయి అనమాట. సో ఇవాళ మొత్తం ఏం చేశాను, మార్నింగ్ ఎప్పుడు లేచాను, ఏం బ్రేక్ఫాస్ట్ ఏం చేసాం, లంచ్ ఏం చేసామని మొత్తం ఇవాళ బ్లాగ్ అంతా చూపిస్తాను. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. యాజ్ యూజువల్ నా డే 5 o'clockకి స్టార్ట్ అయింది. సో తను నా స్టూడెంట్ అనమాట. 5 o'clock క్లాస్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను మార్నింగ్. మీన్ వైల్ మా ఆయన ఏం చేస్తున్నాడో చూడండి. హీఈస్ అకంపెనింగ్ మీ అనమాట. తనకు కూడా వర్క్ ఉంది అని చెప్పేసి లేచి చేసుకుంటున్నాడు. అండ్ మీన్ వైల్ నాకు కూడా క్లాస్ అయిపోయింది మార్నింగ్ 5 o'clockది. అండ్ దాని తర్వాత మళ్ళీ ఇవాళ నాదొక కొత్త బ్యాచ్ స్టార్ట్ అయిందనమాట, యోగా బ్యాచ్. మార్నింగ్ 6 o'clockకి 12 వీకెండ్స్ బ్యాచ్ అనమాట అది. సో అది అయిపోయేసరికి 8:57 అయింది. సో అది అయిపోయిన తర్వాత సాటర్డే కదా, పూజ చేసుకోవాలని చెప్పేసి మొత్తం అన్ని దేవుడి సామాన్లన్నీ క్లీన్ చేస్తున్నాను. నేను రెడీ చేసి పెట్టేస్తే మా హస్బెండ్ పూజ చేస్తారనమాట. నేను ఏదైనా వర్క్ చేసుకుంటున్నప్పుడు నాకు వెనకాల మ్యూజిక్ ఉంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. సో పూజ చేసుకున్నంతసేపు గాయత్రి మంత్ర ప్లే చేసుకుంటూ పూజ అనేది కంప్లీట్ పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం దోశలు వేస్తున్నాను అనమాట. అండ్ మీ అందరికీ దోశలు అంటే ఇష్టమా? ఇష్టమైతే కమెంట్ చేసి చెప్పండి. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. మీరు 3 పూటలు దోశలు తినమన్నా తినేసి బతకగలుగుతాను. అండ్ ఆల్మోస్ట్ 15 to 20 వెరైటీస్ ఆఫ్ దోశలు వేస్తాను. అండ్ అవి షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను, ఫాలో చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఆల్ వెరైటీస్ ఆఫ్ దోశస్ నేను ఏం వేస్తానో అవన్నీ కూడా దాంట్లో చూపిస్తాను. ఇవాళ అయితే నార్మల్ ప్లెయిన్ క్రిస్పీ దోశ చేసుకుంటున్నాను. అండ్ ఇవాళ మనం సినిమాకి వెళ్తున్నాం అండ్ దేవరా మూవీకి వెళ్తున్నాం. స్టే ట్యూన్డ్. మొత్తం వీడియో అంతా చూడండి. సినిమా ఎలా ఉందో కూడా చెప్తానే. ఇది చూసారా, బయట ఏమో క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్లో ఉంటుంది అండ్ మధ్యలో ఏమో ఫ్లఫీగా చాలా బాగుంటుంది అనమాట. అండ్ తిరగవేయకుండా చూసారా, పల్లీ చట్నీ. ఇవాళ మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ అండ్ పల్లీ చట్నీ. చూసారా ఎంత క్రిస్పీగా ఉందో? చూసారా, సౌండ్ వినిపిస్తుందా? చాలా అంటే చాలా బాగుంటాయి. టైం ఏమో 12:30 అవుతుంది. సినిమా ఏమో 1:30కి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు మేము లంచ్ తింటున్నాం అనమాట. సో ఇవాళ ఏం చేశాను అంటే, వేడి అన్నం పొడిలాడుతూ ఎంత బాగుంది కదా. అండ్ దాంతోపాటు నెల్లూరు పప్పుల్స్ తెలుసా మీకు? పప్పుల్స్ తెలీదా మీకు? పప్పుచారు నెల్లూరులో పప్పుల్స్ అంటారనమాట. అండ్ వాటితో పాటు వడియాలు ఉండాలి కదా కంపల్సరీ. సో వడియాలు అండ్ చల్లగా పెరుగు, వేడి అన్నంలో అలా నెయ్యి వేసుకొని పప్పుచారు వేసుకొని కొంచెం ఆవకాయ కలుపుకొని అప్పడం పెట్టుకొని తింటే అబ్బా ఎంత టేస్టీగా ఉంటుందో కదా. మీకు కూడా నోట్లో నీళ్ళు ఉరుతున్నాయి కదా. సో అలా మా లంచ్ అయితే మేము కంప్లీట్ చేసేసుకున్నాము. ఫాస్ట్గా అలా తినేసి, ఎందుకంటే టైం అయిపోతుంది అనమాట, లేట్ అయిపోయింది ఆల్రెడీ. థియేటర్కి వెళ్ళడానికి ఒక 15-20 minutes పడుతుంది. అండ్ అక్కడ పార్కింగ్, బెంగళూరు ట్రాఫిక్ అంతా కలుపుకొని ఆల్మోస్ట్ 1/2 hour 40 minutes ఈజీగా పడుతుంది అనమాట. అండ్ బెంగళూరులో మనుషుల కంటే నాకు ఎక్కువ చెట్లు, లేక్స్ ఇవే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ అలా వెళ్ళే దారిలో కూడా ఒక లేక్ ఉండే. అండ్ ఫైనల్లీ థియేటర్కి అయితే రీచ్ అయిపోయాము. అండ్ ఎంతమంది మనుషులు ఉన్నారు తెలుసా. అండ్ ఇక్కడ కూడా బీభత్సంగా ఫ్యాన్స్ ఉన్నారు. సో ఆ కట్అవుట్ చూసారా. అండ్ ఇక్కడ ఒక కోట్ కూడా కనిపించింది నాకు ఆయనది. ఇది డైలాగే అనుకుంటే, దాని లోపల ఉన్న డైలాగే. సో అది మళ్ళీ పెట్టారు. అండ్ మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ హియర్ ఈజ్ ద ఎంట్రీ. అసలు ఒక్కొక్క సీన్ ఎంత బాగుండే తెలుసా. అసలు కొన్ని దగ్గర
అయితే చాలా హై ఉంది మూవీ. అండ్ ఎంట్రీ సీన్స్ కానీ క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ కానివ్వండి చాలా బాగా నచ్చింది నాకు మూవీ అయితే. అలా మొత్తానికి అయితే మూవీ కంప్లీట్ చేసుకొని బయటకు అయితే వచ్చేసాం. అండ్ దారిలో అంటే ఇది మా సాటర్డే రొటీన్ ఒకటి ఉంటుంది అనమాట. అలాగా సోఫా షాప్కి వెళ్ళాము అండ్ అక్కడ సోఫాస్ అన్నీ చూసేసి వచ్చాము. అండ్ ఇక్కడ బ్యూటిఫుల్ పెయింటింగ్స్ ఉన్నాయి తెలుసా, అసలు ఎంత బాగా అనిపించాయో. అంటే అవి రియల్ పెయింటింగ్స్ కాదు, బట్ చూడ్డానికి అయితే చాలా బాగుండే. ఏ సోఫా కొంటున్నావు? ఏ సోఫా? ఎందుకు? అక్కడ ఉంది కదా కొన్ని, ఇవ్వరంటనా? సో ఈ సాటర్డే రొటీన్ అయిపోయింది, వచ్చాం సోఫాస్ చూసాం వెళ్ళిపోతున్నాం. మళ్ళీ నెక్స్ట్ సాటర్డే వస్తాం ఇంకో షాప్కి, మళ్ళీ చూస్తాం. మళ్ళీ ఆ రోజు కోటా కూడా అయిపోతుంది. సో ఎవ్రీ సాటర్డే దిస్ షుడ్ బి అవర్ రొటీన్ అనమాట. వీ హ్యావ్ టు కమ్ సమ్వేర్, సీ సంథింగ్ టు బై. వీ యాక్చువల్లీ హ్యావ్ టు బై, కొనాలి, కావాలి, కానీ అంతే డేస్ పాస్ బై అనమాట. బెంగళూరు ట్రాఫిక్ గురించి ఎప్పుడైనా విన్నారా? అయితే ఇక్కడ చూడండి అసలు ఎంత ట్రాఫిక్ ఉండిందో అంటే అంత ట్రాఫిక్ ఉండింది. అండ్ ఫైనల్లీ ఇంటికైతే రీచ్ అయిపోయాము ఆ ట్రాఫిక్ని దాటుకొని. ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాం అనమాట. సో కొంచెం చాలా ట్రాఫిక్ ఉండింది, ఆల్మోస్ట్ 10-15 minutes ట్రాఫిక్లోనే అయిపోయింది. సో ఆల్మోస్ట్ ఇంటికి వచ్చేసరికి 6:20 అయింది. అండ్ మూవీ వచ్చేసరికి నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ అన్నట్టే కొంచెం హీరోయిన్ రోల్ దగ్గర కొంచెం డిసప్పాయింట్ అయ్యాం, కానీ అంటే కొంచెం లాగ్ అనిపించింది. కానీ సినిమా అయితే చాలా బాగుంది. ముందు రోజు రివ్యూ చూసామన్నమాట యాక్చువల్లీ, అండ్ రివ్యూలో అసలు సెకండ్ హాఫ్ అసలు బాగాలేదు అండ్ చాలా రివ్యూస్ వచ్చాయి అలాగా. అండ్ కొంచెం భయపడుతూనే వెళ్ళాము ఎలా ఉందో లేదో అని చెప్పి. మాకైతే ఫుల్గా నచ్చింది సినిమా. సో ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళి చూడండి, చాలా హై మూమెంట్స్ ఉన్నాయి సినిమాలో. సో మీరు ఇంకా చూడలేదా? అయితే ఫస్ట్ దేవరా మూవీకి అయితే వెళ్ళిపోండి, చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ మీకు నచ్చిందా లేదా, మీరు చూసారా లేదా అన్నది కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఇప్పుడే ఇంటికి వచ్చాం కాబట్టి కొంచెం రిఫ్రెష్ అవ్వడానికి కాఫీ తాగేసి దెన్ డిన్నర్ చేసేసి డే ఏం చేస్తాం. That's it for today. So see you all in the next video and stay tuned to my channel. And మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. And see you all in the next time. Bye bye everyone. Thanks for watching.